హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ సుధాకర్. ఇది సెవెంత్ క్లాసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా రిలీజ్ అయినటువంటి సోషల్ టెక్స్ట్ బుక్ స్టూడెంట్స్. క్లాస్ సెవెంత్ సెమిస్టర్ 1 దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం స్టూడెంట్స్. జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ సిలబస్ను అనుసరించి ఎన్ఈపి 2020ని అనుసరించి నూతన టెక్స్ట్ బుక్స్ అనేవి తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా కొత్త సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ని ఈ సంవత్సరం రిలీజ్ చేశారు. ఇది సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి పుస్తకం. జాగ్రత్తగా చూడండి. సెమిస్టర్ 1లో మొత్తం 6 పాఠాలు ఉన్నాయి పిల్లలు. క్లాస్ సెవెంత్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ పేరు చూడండి, ద యూనివర్స్ అండ్ ద ఎర్త్. ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అంటే విశ్వము మరియు భూమి అనేటువంటి ఈ పాఠం మీరు ఫస్ట్ పాఠం కింద చెప్పుకుందాం పిల్లలు. తర్వాత రెండో పాఠం ఫారెస్ట్స్ అంటే అడవులు. అడవులు అనే పాఠం రెండో పాఠంగా ఇచ్చారు. అలాగే మూడో పాఠం పేరు లెర్నింగ్ దో మ్యాప్స్. అంటే మనం 6th క్లాస్లో మ్యాప్ల గురించి ఒక పాఠం చదివాం కదా, అట్లాగే దానికి కొనసాగింపుగా ఇక్కడ థర్డ్ లెసన్గా మ్యాప్లను పటాలను చదవడం, లెర్నింగ్ దో మ్యాప్స్ అనేటువంటి పాఠాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడో పాఠంగా పిల్లలు. అలాగే 4 ఢిల్లీ సుల్తానేట్ అంటే చరిత్ర, హిస్టరీకి సంబంధించిన పాఠంగా దీన్ని చెప్పవచ్చు. మన భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానులు అనేటువంటి ఒక వంశం భారతదేశాన్ని పరిపాలించింది. వాళ్ళ యొక్క వంశ చరిత్ర ఢిల్లీ సుల్తానేట్ అనేటువంటి పాఠంగా 4వ పాఠంగా ఇచ్చారు పిల్లలు. అట్లాగే కాకతీయ కింగ్డమ్ 5వ పాఠంగా కాకతీయ కింగ్డమ్ ఉంది. ఇది గత పాత టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు పిల్లలు. దానికి ఇక్కడ కొన్ని మాడిఫికేషన్స్ చేసి ఉంటారు. ఈ పాఠానికి మనం చూద్దాం పాఠం చెప్పుకున్నప్పుడు. 5వ పాఠం కాకతీయ కింగ్డమ్, కాకతీయ సామ్రాజ్యం. తర్వాత 6 విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం. మనం ఈ విజయనగర ఎంపైర్ గురించి కూడా పాత టెక్స్ట్ బుక్లో చదివాం పిల్లలు. గత 7th క్లాస్ పిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు మీరు కూడా విజయనగర సామ్రాజ్యం, విజయనగర ఎంపైర్ గురించి చదువుకుంటారు పిల్లలు. గమనించండి. ఈ విధంగా మొత్తం 6 పాఠాలతో 7th క్లాస్ సోషల్ స్టడీస్ యొక్క టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1 అనేది రూపొందింది. మరి ఇందులో మనం ఈరోజు ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అనేటువంటి ఫస్ట్ లెసన్ గురించి కొంచెం చెప్పుకుందాం పిల్లలు. జాగ్రత్తగా చూడండి. ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అంటే విశ్వము మరియు భూమి, దీని అర్థము. మరి లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ పాఠం ద్వారా ఏమేమి విషయాలు మనం నేర్చుకుంటామనేది ఇక్కడ చూడండి పిల్లలు. అండర్స్టాండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద సోలార్ సిస్టమ్ అంటే విశ్వము యొక్క పుట్టుక మరియు సోలార్ సిస్టమ్ అంటే మన సూర్యుడు మరియు సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు కలిపి సౌర కుటుంబం అంటాం కదా. దాని గురించి మన 6th క్లాస్లో మీరు నేర్చుకున్నాం కదా. ఆ సోలార్ సిస్టమ్ గురించి కూడా కొంచెం ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఆల్రెడీ మనం 6th క్లాస్లో దాని గురించి నేర్చుకున్నాం. తర్వాత అండర్స్టాండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం గురించి, ఆ పర్యావరణంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద మినరల్స్ ఇన్ హ్యూమన్ లైఫ్, మానవ జీవనంలో మినరల్స్ యొక్క ప్రాముఖ్యత. తర్వాత నవ్ అబౌట్ ద ఇంపార్టెంట్ రిలీమ్స్ ఆఫ్ ద ఎర్త్, వీటి గురించి కూడా మనం 6th క్లాస్లో కొంచెం నేర్చుకున్నాం బ్రీఫ్గా. ఇక్కడ ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుంటాం. తర్వాత లొకేట్ ద వేరియస్ వాటర్ బాడీస్ ఆన్ ద వరల్డ్ అంటే వాటర్ బాడీస్ గురించి కూడా మనం కొంచెం 6th క్లాస్లో నేర్చుకున్నాం. అంటే ఓషన్స్ గురించి, మహాసముద్రాల గురించి మనం మ్యాప్స్ పాఠంలో చెప్పుకున్నాం పిల్లలు. ఇక్కడ ఇంకా కొంచెం బ్రీఫ్గా ఇచ్చేయడము చూద్దాం. లొకేట్ ద వేరియస్ వాటర్ బాడీస్ ఆన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల వాటర్ బాడీస్ గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత డిస్క్రైబ్ రిలేషన్స్ అమాంగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో ఉన్నటువంటి వివిధ రకాల కాంపోనెంట్స్, వాటి యొక్క సంబంధాలు, వాటి గురించి తెలుసుకుంటాం. తర్వాత నో ద ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్, మరి వాతావరణంలో ఉన్నటువంటి గాలి, నీరు, వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అవ్వడానికి ఫ్యాక్టర్స్, కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అట్లాగే సజెస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ ద డిజాస్టర్స్,
ఈ వివిధ రకాల డిజాస్టర్స్ గురించి, ఆ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం ఎటువంటి ముందు జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం పిల్లలు. ఇది ఈ పాటలో ఉన్నటువంటి మొత్తం లెర్నింగ్ అవుట్కమ్స్. తర్వాత కీవర్డ్స్ గురించి చూసుకుందాం. ద యూనివర్స్ గురించి నేర్చుకుంటాం. చూడండి పిల్లలు, ఇది యూనివర్స్ అంటే ఏమిటో మనం సిక్స్త్ క్లాస్లోనే నేర్చుకున్నాం. మళ్ళీ చెప్తున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేర్చుకున్న టాపిక్ ద యూనివర్స్, తర్వాత ద సోలార్ సిస్టమ్, ఎన్విరాన్మెంట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్, డిజాస్టర్స్. మొత్తం ఇక్కడ 5 కాన్సెప్ట్స్ గురించి మనం చెప్పుకుంటాం పిల్లలు ఈ పాఠంలో. అంటే ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అనేటువంటి లెసన్లో మొత్తం మనం 5 కాన్సెప్ట్స్ గురించి చెప్పుకుందాం. ఈరోజు మనం ఫస్ట్ కాన్సెప్ట్ ద యూనివర్స్, విశ్వము అనేటువంటి కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం పిల్లలు. మరి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు రాత్రులు ఆకాశంలో చూసినట్లయితే ఈ విధంగానే మనకు ఆకాశం నల్లగా ఉండి ఎక్కడో ఈ విధంగా మిణుకుమంటూ మనకు స్టార్స్ అనేవి ట్వింకిల్గా కనపడుతూ ఉంటాయి కదా. మరి ఇటువంటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నీ కలిపి ఒక గెలాక్సీ అంటారని, ఆ గెలాక్సీలు అన్నీ కొన్ని కోటాను కోట్ల గెలాక్సీల సముదాయమే విశ్వం అని మనం సిక్స్త్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. మరి దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ సెవెంత్ క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ద యూనివర్స్ యొక్క మ్యాప్ అనమాట ఇది. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి పిల్లలు. వీ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఇన్ ద గివెన్ పిక్చర్. వేరియస్ సైజెస్ అండ్ షేప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కెన్ నోటీస్డ్. సమ్ ఆర్ luminous and dark background. They resemble the galaxies, stars in the vast universes. You have learned the concept about the earth and solar system in the previous classes. Let us discuss the more details about the origin of the universe, the solar system, the earth and environment ఇన్ డీటెయిల్. అంటే మీరు గత సంవత్సరం సోలార్ సిస్టమ్ గురించి కొంత నేర్చుకున్నారు. ఇప్పుడు యూనివర్స్ పుట్టుక గురించి, సోలార్ సిస్టమ్ గురించి మరికొన్ని విషయాలు, ఎన్విరాన్మెంట్ ఎర్త్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుంటామని చెప్పారు. పిల్లలు చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు, ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అని. ఫస్ట్ చూడండి, ద యూనివర్స్. మనం ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి ఫస్ట్ చెప్పుకుంటాం. తర్వాత ద సోలార్ సిస్టమ్, ఆరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. తర్వాత ఎన్విరాన్మెంట్, కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, నార్మల్, హ్యూమన్, మ్యాన్మేడ్. న్యాచురల్, హ్యూమన్, మ్యాన్మేడ్. అంటే న్యాచురల్ అంటే నాన్ లివింగ్ ఆరిజిన్స్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్. అలాగే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, తర్వాత లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఇప్పుడు లివింగ్ ఆర్గాన్స్ ఏంటంటే బయోస్ఫియర్, యానిమల్స్, ప్లానెట్స్. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకున్నప్పుడు. తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ద పొల్యూషన్ అంటే పొల్యూషన్ అవడానికి కారణాలు. తర్వాత డిజాస్టర్స్, న్యాచురల్ అండ్ మ్యాన్మేడ్. ఈ విధంగా ఈ పాఠంలో ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్స్ని ఇక్కడ ఈ మైండ్ మ్యాప్ ద్వారా మనకి వివరించడం జరిగింది. పిల్లలు చూడండి, ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ అనే పాఠంలో 1, 2, 3, 4, 5 కాన్సెప్ట్స్ ఉంటే 5 కాన్సెప్ట్స్ని సింపుల్గా ఈ విధంగా మనకి ఒక మైండ్ మ్యాప్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీ హ్యావ్ లెర్న్ అబౌట్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. రీకాల్ ద planet is the solar system once. In you now our earth is the only planet దట్ హ్యావ్ లివింగ్ బీయింగ్స్. అంటే విశ్వములో జీవము కలిగిన ఏకైక గ్రహంగా మనం మన భూమిని చెప్పవచ్చు. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ లెర్న్ మోర్ అబౌట్ యూనివర్స్ అండ్ ద ఎర్త్ ఆన్ విచ్ వీ లివ్ ఆన్. మనం ఈ పాఠంలో విశ్వం గురించి, భూమి గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ద యూనివర్స్లో డూ యూ నో అని ఇక్కడ ఇచ్చాడు చూడండి. ద వరల్డ్ యూనివర్స్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ యూనివర్సమ్
విచ్ మీన్స్ ఆల్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్. అంటే యూనివర్స్ అనేటువంటి పదం లాటిన్ పదమైనటువంటి యూనివర్సమ్ అనే పదం నుండి పుట్టింది. మరి దీని యొక్క మీనింగ్ అర్థం ఏదంటే ఆల్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్, అంటే మొత్తం విషయము మరియు మొత్తం స్పేస్ అని దీని యొక్క అర్థంగా చెప్పవచ్చు. ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అబౌట్ 70 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే ఈ విశ్వం అనేది ఇప్పటికీ కూడా ఎక్స్పాండ్ అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి సెకండ్కి 70 కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత ఆస్ట్రోనామర్ అంటే ఎవరు? అండ్ ఆస్ట్రోనామర్ ఈజ్ ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద స్టార్స్, ప్లానెట్స్ అండ్ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. అంటే స్పేస్లో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, ఇతర న్యాచురల్ ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ చేసేటువంటి సైంటిస్ట్ని ఆస్ట్రోనామర్ అని అంటారని చెప్పవచ్చు. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం ద యూనివర్స్ దీని గురించి చెప్పుకుందాం. ద యూనివర్స్ ఈజ్ ఏ వ్యాస్ట్ స్పేస్ దట్ కంటిన్యూస్ మెనీ అనిమాజిబుల్ ఎలిమెంట్స్. విశ్వం అనేది చాలా పెద్దది, వ్యాస్ట్ స్పేస్ ద కంటిన్యూస్ మెనీ అనిమాజిబుల్ ఎలిమెంట్స్. అంటే మనం ఊహించనలవిగానన్ని పెద్దగా విశ్వం అనేది ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఇట్ ఇన్క్లూడ్స్ ద సన్, ప్లా ప్లానెట్స్, ద మిల్కీ వే గెలాక్సీ అండ్ ఆల్ ద అదర్ గెలాక్సీస్. ఇందులో మనం ఉన్నటువంటి సౌర కుటుంబం, అందులోని గ్రహాలు, అట్లాగే మనం ఉన్నటువంటి మిల్కీ వే, అంటే మన గెలాక్సీ పేరు మిల్కీ వే కదా, ఇటువంటి మన గెలాక్సీ, అట్లాగే అండ్ ఆల్ ద అదర్ గెలాక్సీస్, ఇతర అనేక రకాల గెలాక్సీస్, కొన్ని కోటాను కోట్ల గెలాక్సీస్ కూడా ఈ యూనివర్స్ అంటే ఈ విశ్వంలో ఉన్నాయని చెప్పవచ్చు. నోబడీ నౌ హౌ బిగ్ ద యూనివర్స్ ఈజ్. నిజానికి ఎవరూ కూడా ఈ యూనివర్స్, ఈ విశ్వం అనేది ఎంత పెద్దదనేది ఎవ్వరూ చెప్పలేరు, ఊహించనలవి కానిదనమాట. ద రేంజ్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఇన్ఫినిటీ. అంటే దీని యొక్క వ్యాప్తి అనేది కూడా ఎంత అనేది ఎవ్వరూ అంచనా వేయడానికి కూడా సాధ్యం కానిదనమాట. తర్వాత ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. ఇది పిల్లలు మీరు ఇది గమనించండి. ఆస్ట్రానమీ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద ఆస్ట్రానమీ అని మిమ్మల్ని కనుక ప్రశ్న అడిగితే, ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ అంటే విశ్వాన్ని, యూనివర్స్ను గురించి స్టడీస్ అధ్యయనము చేసేటువంటి సైన్స్ శాస్త్రాన్ని, అంటే విశ్వాన్ని అధ్యయనము చేసేటువంటి శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారని మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత దిస్ ఈజ్ కాల్డ్ కాస్మాలజీ ఇన్ రష్యన్ లాంగ్వేజ్. అంటే రష్యన్ భాషలో ఈ ఆస్ట్రానమీ అనేదాన్ని కాస్మాలజీ అనే పేరుతో పిలుస్తారు. అండ్ ఆస్ట్రానమీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆస్ట్రానమీ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చెందినటువంటి పదం. పిల్లలు మీరు గమనించండి, ఆస్ట్రానమీ అంటే విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పాను కదా, ఇది ఇంగ్లీష్ భాషా పదం. మరి రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రానమీ బిగిన్ విత్ ద ఇటాలియన్ ఆస్ట్రానమర్ నేమ్డ్ గెలీలియో. మరి విశ్వాన్ని గురించి మొట్టమొదటిసారిగా రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్ ఏ దేశానికి చెందినవాడంటే ఇటలీ దేశానికి చెందినటువంటి గెలీలియో అనే వ్యక్తి. పిల్లలు గమనించండి, ఇక్కడ ఫస్ట్ ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి అన్నారు, కానీ అంతకన్నా పూర్వమే మన భారతదేశానికి చెందినటువంటి సైంటిస్టులు కూడా కొంతమంది విశ్వాన్ని గురించి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, గమనించాలి. మరి ఇక్కడ ఎందుకు ఇటాలియన్ అన్నారంటే, ఇక్కడ చరిత్ర పుస్తకాలు అన్నీ కూడా, అలాగే సైంటిఫిక్ విషయాలన్నీ కూడా ఆధునిక 20వ శతాబ్దంలో ఇంగ్లీషు వాళ్ళే ఆధిపత్యం కాబట్టి ఇక్కడ ఇటాలియన్ ఆస్ట్రానమర్ అని ఇచ్చారు. నెక్స్ట్ హీ మేడ్ ఏ డివైస్ కాల్డ్ టెలిస్కోప్. మరి గెలీలియో విశ్వాన్ని గురించి అధ్యయనం చేయడానికి ఒక పరికరం అనేది తయారు చేశారు, దాని పేరేంటంటే టెలిస్కోప్. వెన్ గెలీలియో ఫస్ట్ లుక్డ్ ఎట్ ద స్కై దో దిస్ ఇన్స్ట్రుమెంట్ హీ సా మెనీ వండర్స్ అన్నౌన్ టు హిమ్. ఇతను కనిపెట్టినటువంటి టెలిస్కోప్తో ఆకాశం కేసి చూస్తే అతనికి తెలియనటువంటి అనేక విషయాలను అతను కళ్ళతో చూశాడు. మెనీ ఆస్ట్రానమర్స్ హ్యావ్ బీన్ సెర్చింగ్ అబౌట్ ద యూనివర్స్ సిన్స్ ద
time of Galileo, there is no census among scientists on the origin of the universe. ఈ విధంగా ఆ తర్వాత అనేక మంది సైంటిస్టులు విశ్వం యొక్క పుట్టుక గురించి అనేక అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్, మరి విశ్వం పుట్టుక గురించి సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అసలు ఈ యూనివర్స్ విశ్వం అనేది ఏ విధంగా పుట్టింది అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ థియరీస్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. వన్ అమాంగ్ దెమ్ ఈజ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే విశ్వం పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒక సిద్ధాంతం. ఇక్కడ పిల్లలు ఇక్కడ పిక్చర్ అని చూడండి. బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి మీరు ఈ పిక్చర్లోనే మీకు అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ విశ్వం అనేది కూడా ఇలా ఒక బెలూన్, దీని నుండి విశ్వం అనేది ఈ విధంగా విస్తరిస్తూ ఉన్నట్టుగా మీకు చూస్తున్నారు కదా. చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీ. ద బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ద బెల్జియన్ ఆస్ట్రానమర్ నేమ్డ్ జార్జియస్ లిమిటియర్. జార్జియస్ అబే లిమిటియర్గా మనం ఈయన చెప్పవచ్చు. ఈయన బెల్జియన్ దేశానికి చెందినటువంటి ఆస్ట్రానమర్ అనమాట. ఈ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ద ప్రజెంట్ డే universe began and has been expanding from the a tiny atom about 13.7 billion years ago. The tiny atom was like a small ball with an infinity temperature and infinity density. Due to the increasing temperature and density of that atom is exploded and started into a small pieces and over the universe. As a result, stars, galaxies, planets, satellites and celestial objects are formed in the universe. Expansion of universe is occurring till టుడే. అంటే ఈ జార్జియస్ అబే లిమిటియర్ అని ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక చిన్నగా ఉన్నటువంటి మనకు కనపడుతున్నటువంటి ఈ ఒక గాలి బుడగ లాంటి దాంట్లో విశ్వం అనేది ఫస్ట్ ఉంది. దీంట్లో ఏం జరిగిందంటే ప్రతి 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం టిన్నీ ఆటం అన్నమాట ఇది. తర్వాత ఏ స్మాల్ బాల్ విత్ ఇన్ ఇన్ఫినిటీ టెంపరేచర్ అండ్ ఇన్ఫినిటీ డెన్సిటీ. ఈ విధంగా దీనిలో ఒత్తిడి అనేది నిరంతరం కూడా పెరిగిపోవడం వల్ల ఈ బాల్ అనేది పగిలిపోయిందంట. పగిలిపోయి అది విశ్వం అంతా కూడా ఈ విధంగా విస్తృతంగా విస్తరించి స్టార్స్ అంటే నక్షత్రాలు, ప్లానెట్స్ అంటే గ్రహాలు, అట్లాగే ఉపగ్రహాలు, ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా దీని నుండే ఏర్పడినాయి అని చెప్పి, ఇది నిరంతరం కూడా విస్తరిస్తూ ఉంది ఇప్పటికీ కూడా అని చెప్పి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద పేలుడు జరిగి ఒక బెలూన్ పేలిపోతే దానిలో ఉన్నటువంటి వాయువులు వేరు గ్రహాలుగా, నక్షత్రాలుగా ఏర్పడినాయి. అలా విశ్వం అనేది ఏర్పడిందని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఎవరు చెప్పారంటే జార్జియస్ అబే లిమిటియర్ చెప్పారు. పిల్లలు, ఈరోజు మనం 7th క్లాస్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాం కదా. తర్వాత క్లాసులో మిగిలిన విషయాలు నేర్చుకుందాం. పిల్లలు, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు నేను చేసేటువంటి 7th క్లాస్లో మిగిలిన పాఠాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పిల్లలు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.